మొన్న విశాఖ పర్యటనలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు త్రయం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అండ్ నరేంద్ర మోడీ గారు ఫోటోలతో ఫ్లెక్సీలు డయాస్ మీద కూడా ఇక్కడికి వచ్చారు కల్లా, అందుకే చాక్లెట్ ఇచ్చారు. ఓకే, అర్థమైందా? నీ మెచ్యూరిటీలో అక్కడికే ఆగిపోయి కాబట్టి ఫోటో తీసేసాం అన్నది జస్టిఫై చేశారు బై గివింగ్ చాక్లెట్. ఓకే, అంటే అంత అంత కలిసికట్టుగా లేరనా? కలిసికట్టు ఉన్నారు కానీ స్థాయి లేదు. ఓకే, సింపుల్ లాజిక్ మీకు. లేదంటే మీకు మొన్న ఎప్పుడు వచ్చారు విశాఖకి? విశాఖ అంతా మొత్తం ముగ్గురు కలిపి జరగడం, ఫ్లెక్సీలు మయం. అవునవును అవును. ఇవాళ ఇద్దరే. ఇప్పుడు 40 సంవత్సరాల ప్రస్థానం ఉన్న పార్టీని మేమే నిలబెట్టాం మా వల్లనే అన్నప్పుడు వెంటనే బాలకృష్ణ గారి డైలాగులు అని చంద్రబాబు నాయుడు గారికి జ్ఞాపకం వచ్చి ఉంటాయి. ఆబ్వియస్లీ జరగవలసింది జరుగుతున్నాయి. అంచేత కలిసికట్టుగా ఉన్నారు. ఐకమత్యమే బలం. ఈ పెట్టకథలని అయితే జగన్మోహన్ రెడ్డి ఐకమత్యమే బలం అనుకుని అక్కడ శివసేన అలాగే అనుకుంటే షిండేగడ్ వచ్చింది, అలాగే వస్తారు. అయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఖచ్చితంగా ఈసారి గెలుస్తాం అన్నట్టుగానే చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇంకా దూరం ఉన్నాయి ఎన్నికలు అయినప్పటికీ కూడా. అంటే ఇటువంటి ఇంత బలంగా ఇంత క్లోజ్గా ఉన్నటువంటి వీళ్ళని తట్టుకోగలగడం అంటే వీళ్ళని ఎదుర్కోగలడం అనేది జగన్మోహన్ రెడ్డి సింగిల్గా చేయగలరా? ఇది చేయలేరు సార్. ఇప్పుడు వీళ్ళు 23 స్థానాలు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయి లేదా? అవును. ఒక్కరితో కాదు. పవన్ కళ్యాణ్ ముందే చేతులు ఎత్తిచ్చాడు కదా, నాతో కాదు కాదు అమ్మో నన్ను నిన్నలో చేయకండి రావు గారు అని చెప్పి టక్కని చంద్రబాబు గారి శంకెక్కడి లేదు ఆయన. సో ఎప్పుడైతే వాళ్ళకే అన్ని తెలివితేటలుంటే ఆలోచించడు అతను. ఇఫ్ యూ రియల్లీ గో బ్యాక్ వాట్ జగన్మోహన్ రెడ్డి అన్నది చూసుకోగలిగితే తగ్గాడు అంటే ఎదిగాడు అని అర్థం. ఒక్కడికి వెనక వేసాడంటే 10 అడుగులు పరిగెట్టడానికి రెడీ అయిపోతున్నాడు అని అర్థం. ఓకే, సింపుల్ లాజిక్ సార్. మీరు బై ద టైమ్ ఈ గాట్ ఈ టర్మ్లో అబద్ధాలు ఆడడం నేర్చుకోవాలి. రైతు రుణమాఫీ ఒకటి, పెన్షన్ 5,000 ఇస్తాను ఇలాంటివన్నీ చెప్పాడంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అతని మీద అయితే కాన్ఫిడెన్స్ ఉంటుంది, గ్యారంటీ చెప్పాడంటే చేస్తాడండి. ఓకే, వీళ్ళు ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఆయనకి స్వాహ అంతే. ఈ అడవాడి కార్యక్రమాలు కంటిన్యూ అయితే జగన్ ఎదుర్కోవడం చాలా ఈజీ అంటారు. ఎదుర్కోగలడు. అతని దగ్గర సామర్థ్యం ఉంది. వీళ్ళ దగ్గర సామర్థ్యం లేదు సార్. ఎందుకంటే సామర్థ్యాన్ని అతని బల ప్రదర్శనని వీక్ చేశారు వీళ్ళు. ఓకే, బలం ఎక్కడుందో అక్కడ కొట్టగలిగారు. వెనక నుంచి మీకు రాయలసీమలో అతనికి ఓన్ చేసుకున్నాడు, నా వాళ్ళు నా అనుకుని అక్కడ ఫోకస్ చేశారు వీళ్ళు మూడో కంటికి తెలియకుండా. సో ఆ మూడో కంటికి తెలియకపోవడం ఏంటంటే అతనికి ఉన్న ఆయువు పట్లాంటి రెడ్డి సామాజిక వర్గాన్ని ఇంట్లోనే పరిమితం చేసేట. ఓకే, ఇప్పుడు ఊర్లో పెద్ద రెడ్డి లేదంటే పెద్ద కాపు లేదంటే ఒక పెద్ద చౌదరి ఇలాంటి వాళ్ళు అంటే ఒక టెరిటరీని శాసిస్తుంటారు. వాళ్ళ మాట వేదవాక్యం, ఎందుకంటే పెద్ద ఆయన మాట అన్నట్టుగా ఉంటుంది. అవును. మీకు మీ పెద్ద ఆయన లాక్కోగలిగారు అనుకోండి, లాక్కోవడం అంటే అంత సైలెంట్ చేశారు.